ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు ఐ డ్రీమ్ స్టూడియోలో ఉన్న ఈ గొప్ప సీనియర్ నటుడు, ఆయన గురించి ఆయన పేరు చెప్పనక్కల శుభలేఖ అని చెప్తే తక్కువ పేరు మీరు పూరించుకోవచ్చు. ఆయనే శుభలేఖ సుధాకర్ గారు. ఎన్నో మంచి సినిమాలు, మంచి పాత్రలు, మంచి పాత్రీకరణలు, దాంతోపాటు చాలా అద్భుతమైన డైలాగ్, బ్రహ్మాండమైన డిక్షన్తో డైలాగ్ చెప్పగలిగి తర్వాత ఆయన వాయిస్ కూడా సౌత్ ఇండియాలో చాలా గొప్ప క్రేజ్ వచ్చింది. లాంగ్ స్టాండింగ్ ఇన్నింగ్స్ సినిమా ఇండస్ట్రీలో ఆడుతున్న ఈ గొప్ప నటుడితో ఈ రోజున మన తాలూకు మాట మంతి కార్యక్రమం జరగబోతుంది. మీ అందరితో పాటు నేను కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్న ఐ డ్రీమ్ ప్రేక్షకుల ముందుకి. సార్, వెల్కమ్ సార్. నమస్కారం అండి. నమస్కారం. చాలా కాలమైంది, ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నా. మీరు మద్రాసు వాసులు అవ్వడం వల్ల అంటే అఫ్కోర్స్ ఎక్కడున్న వాళ్ళ పరిస్థితి అలాగే ఉందిలేండి. ఎందుకంటే ఓ పక్కన సినిమా షూటింగ్లు, వెబ్ సిరీస్లు, ఓటీటీలు, టీవీ, బిజీగా ఉన్నారు. గుడ్, అందరూ బిజీగా ఉన్నారండి. హ్యాపీ. పూర్వం ఒక సినిమా ఒకటే ఉండేది, అవును. ఇప్పుడు బాగా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. సో ఎవ్రీబడి ఈజ్ బిజీ అండి, ఎవ్రీబడి. గుడ్, వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. ఎస్ ఎస్. ఎందుకంటే ఈ ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చిన వాళ్ళందరికీ భగవంతుడు రకరకాల ప్లాట్ఫామ్స్ని ఎస్ అండి ఇచ్చారు. మద్రాసులో ఉన్న రోజుల్లో సినిమాల్లో కొంచెం డ్రాప్ అయ్యి స్టేల్ అయితే వాళ్ళు చాలా దే హ్యాడ్ ఎ వెరీ టఫ్ టైమ్స్ దేర్ దోస్ డేస్. ఇప్పుడు అది లేదులేండి. ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ వన్ వే ఆర్ ది అదర్, కంప్లీట్గా ఆక్యుపై అయిపోయి ఉన్నారు. బట్ మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శుభలేఖ సినిమాతో వచ్చి ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని రకాల అనుభవాలు, ఇన్ని రకాల మలుపులు కెరీర్ నిండా, అసలు ఇవన్నీ తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? నేను శుభలేఖన సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకున్న అప్పుడున్న పర్సనాలిటీలో మ్యాక్సిమం నేను 10-15 సినిమాలు చేస్తానా అన్న ఒక క్వశ్చన్ మార్కే ఉండేది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరు నన్ను పలకరించినా ప్రతి ఒక్కరూ నా పర్సనాలిటీ గురించి మాట్లాడేవారు. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్, వీక్ పర్సనాలిటీ. సో సినిమా కన్నది పర్సనాలిటీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ దీంట్లోనే నేను పెద్దగా రాణించానేమో అన్నది లోపల నాకు ఒక చిన్న భయం అనండి, ఒక ఆలోచన ఉండేదన్నమాట. దానికి రకరకాలుగా నేను ఒళ్ళు రావడానికి ఏదేదో ప్రయత్నించాను, బట్ నా వల్ల కాలేదు. ఏం ప్రయత్నించారు సార్? జిమ్కి వెళ్ళానండి. జిమ్కి వెళ్ళాను. సెకండ్ డే ఎప్పుడు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడు అక్కడ ఎవరో ఉండి చూసి, మీకు లో బీపీ ఉందండి, దయచేసి ఇంకెప్పుడు జిమ్కి వెళ్ళొద్దు అన్నారు. అదో పెద్ద ఆస్త్రంగా పెట్టుకుని ఇప్పటి వరకు అదే చెప్తుంటాను. సో అలాగే లక్కీగా అది అమ్మా నాన్న ఆశీర్వాదమా, లేకపోతే నాకు ఫస్ట్ బొట్టు పెట్టి ఆశీర్వదించిన జయకృష్ణ గారా, నాకు అవకాశం ఇచ్చిన మా గురువు గారు డైరెక్టర్ విశ్వనాథ్ గారా, ప్రొడ్యూసర్స్ అరవింద్ గారా, శాస్త్రి గారా, లేకపోతే ఈ అశేష ప్రజానికమా, వీళ్ళందరూ ఆశీస్సుల దీవెనలా తెలియదు, కెరియర్ సాగుతూనే ఉంది ఇప్పటి వరకు. ఎస్ సార్. అంటే శుభలేఖ అంత పెద్ద హిట్ అయిన తర్వాత మీకు ఇమీడియట్గా ఆఫర్స్ రాలేదండి. నాకు మళ్ళీ నేను అంతకుముందు నేను చెన్నైలో ఉండడానికి తాజ్ కోరమండల్లో పనిచేసేవాడిని. సినిమా అవకాశం వచ్చినప్పుడు దాన్ని రిజైన్ చేసి వర్క్ చేశాను. దాని తర్వాత మళ్ళీ దగ్గర ఒక 2 years సి రికార్డ్స్ అని చెప్పేసి అప్పుడు ఒక సంస్థ ఉండేది, అక్కడ రిప్రజెంటేటివ్గా పనిచేశాను అన్నమాట. చేసిన తర్వాత నా కెరియర్ మలుపు స్టార్ట్ అయింది 2 జళ్ల సీత. ఆ సినిమా తర్వాత అది, దాని తర్వాత ఇమీడియట్లీ ఆ సినిమా తర్వాత మంత్రి గారి వేయంకుడు, స్వాతి, ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు పర్సనాలిటీ వీక్ అయినా పర్వాలేదు, ఉంది చేయగలుగుతాడు అని చెప్పేసి అలాగా అవకాశాలు రావడం మొదలుపెట్టాను అనమాట. సో శుభలేఖ తర్వాత 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. వెరీ స్ట్రేంజ్ కదా? స్ట్రేంజ్ అని కాదండి, కొన్ని ఏంటంటే, అంటే అప్పుడున్న వాతావరణం అది. అండ్ డైరెక్టర్ గారు ఈ దగ్గర నుంచి ఏ కొత్త నటుడు వచ్చినా కూడా ది ఎంటైర్ క్రెడిట్ వాస్ ఆల్వేస్ డైరెక్టర్ గారు. అవును, బికాస్ ఆయన ప్రతి పాత్ర చేసి చూపిస్తారు. సో ఆ దీంట్లోని సుధాకర్ అనే కొత్త వ్యక్తి, కొత్త కుర్రాడు వచ్చిన ఆ ప్రతిభ టోటల్ క్రెడిట్ వెంట్ టు డైరెక్టర్ గారు. అక్కడి నుంచి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి టుక్ టైం దట్ ఎస్ దిస్ బాయ్ కెన్ డూ అన్నది.
సో అది ఇట్ ఈస్ సహజం అండి, దాన్ని తప్పుగా పట్టడానికి లేదు అది. అంటే సహజమే. ఇందులో మన సినిమా ఇండస్ట్రీలో దేన్ని మనం తప్పు అని చెప్పలేం, ఏది ఒప్పు అని చెప్పలేం. బట్ అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఆ గ్యాప్ 2 ఏళ్ళు రావడం అన్నది సంథింగ్. ఆ 2 ఏళ్ళు ఏమీ జరగలేదండి. ఏం జరగలేదండి. నేను మధ్యలో ఒక సినిమా చేశాను, కొత్త దంపతులు అని. బట్ అన్ఫార్చునేట్లీ అది షూటింగ్ సగం జరిగింది, అయిపోయింది. దాన్ని ప్యాచ్గా అలా చేసుకుంటూ వచ్చామన్నమాట. సో అది పూర్తి అయ్యేసరికి ఈ టైం అయిపోయింది. దెన్ ఆ తర్వాత రెండు జల సీత చేయడం, అది రిలీజ్ అవ్వడం, బాగుందడం, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అదేలేండి. ఇప్పుడు నార్మల్గా తర్వాత 2 జల సీత, స్వాతి ఇవన్నీ బయటికి రావడంతో మీరు ఎస్టాబ్లిష్ అయ్యారు. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీకు నార్మల్గా అంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తానని మీరు అనుకున్నారా, లేకపోతే వచ్చిన క్యారెక్టర్ ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళారా? ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళాను. నాకు ఎప్పుడు అండి రైట్ ఫ్రమ్ ది డే 1 నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఎప్పుడూ నా చేతిలో తెలిసి తెలియకుండా బోల్డెన్ సినిమాలు అనేది లేదండి. ఇది అయిపోతుంది అనుకుంటున్న సమయంలో ఏదో ఒకటి వచ్చేది. సో ఆ వచ్చేది అలా చేసుకుంటూ వెళ్ళిపోయాయి. 99.9% ఆఫ్ ది క్యారెక్టర్స్ ఏంటంటే అగైన్ మళ్ళీ నా పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకుంటూ లైటర్ వెయిన్ సపోర్టింగ్ రోల్స్, లైటర్ వెయిన్ క్యారెక్టర్స్ వచ్చాయి, అవే చేసుకుంటూ వెళ్ళాయి అనమాట. ఓకే. మీరు నార్మల్గా చెప్పుకోవాలి, మీరు వెనక్కి తిరిగి నా ఈ సినిమాలు మీకు గుర్తుంటాయి కొన్ని మీరు చేసిన వాటిలో. అఫ్ కోర్స్ అపార్ట్ ఫ్రమ్ శుభలేఖ, అపార్ట్ ఫ్రమ్ 2 జల సీత, జనరల్గా మంత్రిగా అవి సితారా, అన్వేషణ, గౌతమి, తర్వాత అఫ్ కోర్స్ శివ, నిర్ణయం. శివ మస్ట్ హావ్ గివెన్ యూ. నో, అదే విచిత్రం ఏంటంటే అలాంటి సినిమా, అలాంటి పాత్ర అంత పెద్ద హిట్ పడిన తర్వాత ఏ వ్యక్తి కెరీర్ అయినా ఒక అప్హిల్ టేక్ ఆఫ్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ నాకు రివర్స్ అయింది. అది తెలియదు. అది కరెక్ట్గా అప్పుడే నాకు పెళ్ళి జరగడం, తను కూడా అప్పటికి దగ్గర 4-5 పాటలు పాడేది ఆల్మోస్ట్ రోజుకి. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6 months ఇద్దరు కెరియర్స్ 0 అయిపోయినాయి. సో అప్పుడు ఎలాగా ఏంటి అనేది చాలా సందిగ్ధావస్థలో ఉండేవాడిని. అందుకే ఇందాల మీరు ఫస్ట్ మీ స్టార్టింగ్లో చెప్పినట్టు భగవంతుడు నాకే కాదు నాలాంటి ఎంతోమందికి ఆ రోజుల్లో టెలివిజన్ అన్నది ఒక వరప్రసాదాన్ని పంపించారు. సో సినిమానే కాదు, సినిమాలో అవకాశం రాకపోయినా ఇది కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఇట్ ఈస్ అగైన్ అనదర్ థింగ్ విచ్ ఇస్ సబ్స్టిట్యూట్ టు సినిమా అని చెప్పి ఐ స్టార్టెడ్ మై కెరియర్ దేర్. ఆల్మోస్ట్ 7.5 years ఐ డింట్ హ్యావ్ వర్క్. అంటే చాలామంది ఏమంటే ఈ సంవత్సరంలో మీరు ఇచ్చేసారని అంటూ ఉంటారు. బట్ 365 రోజుల్లో 10 రోజులు పనిచేయడం అనేది గొప్ప విషయం కాదు. అది పని లేనట్టే. అదృష్టవశాత్తు ఏంటంటే నేను చేసిన ఆ సినిమాలు కూడా ఆడే నా పాత్రలు గుర్తింపు వచ్చింది. దీంతోపాటు టెలివిజన్ యాడ్ అవడంతో జనాల హృదయాల్లో అలా నడుస్తూ ఉన్నాను. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నార్మల్గా శైలజ గారు ఆవిడ మీరు అన్నట్టుగా రోజుకు 4-5 పాటలు పాడుతూ, మీరేమో సినిమాలు చేస్తూ సడన్గా ఖాళీ అయిపోయింది, 0 అయిపోయింది అన్నారు. ఆ టైం అసలు ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు టేక్ కదండి. ఎనీథింగ్ ఇట్స్ ఆల్వేస్ డిఫికల్ట్ అండి. నాకు సైకలాజికల్గా నేను ముందు అనేది మేజర్ ఏంటంటేనండి, నాకు ఐ కమ్ ఫ్రమ్ మై లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్నగారు ఇక్కడ రైల్వేస్లో పనిచేశారు, ఇక్కడ నుంచి BHELలో పనిచేశారు, ఇక్కడ నుంచి వైజాగ్ BHPVకి వెళ్ళారు. సో అవర్స్ వాజ్ అ వెరీ వెరీ లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్. బట్ పెళ్ళైన టైంలో తను ఆల్రెడీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక పెద్ద పెడస్టల్లో ఉన్న వ్యక్తి. ఆవిడ నా జీవితంలోకి వచ్చిన తర్వాత అయ్యో ఇలాగ అయిపోయిందే, ఆవిడకి నేను న్యాయం చేస్తున్నానన్న భయం ఎక్కువ ఉండేది నాలో, గిల్ట్. ఎందుకంటే మా నాన్నగారు సార్ మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, ఏమంటే మా అబ్బాయి పెద్దగా ఆస్తిపాస్తులు ఏం సంపాదించలేదు, బట్ ఐ కెన్ గివ్ యూ అ గ్యారంటీ దట్ 2 పూట్ల మీ చెల్లెలకి భోజనం పెడతాడండి. బాలుగారికి చెప్పారు, మా నాన్నగారు చెప్పిన మాట. అది కూడా ఒక్కొక్కసారి అది తలుచుకుంటే మాత్రం అయ్యో నానిచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోతున్నానే అన్న భయం మాత్రం నాలో ఉంది.
బట్ ఎవ్రీథింగ్ నాకు ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి ప్రతిదీ నేను మంచిగానే ఆలోచిస్తాను. ఇవాళ ఈ క్షణం ఇప్పుడు కూర్చున్నప్పుడు కూడా నేను ఆలోచించేది ఏంటంటే, బహుశా మా ఇద్దరి మధ్య ఆ గ్యాప్ రావడానికి కారణం భగవంతుడు మా ఇద్దరిలో ఒకళ్ళ గురించి అర్థం చేసుకోవడానికి అది పెట్టారేమో అని. ఎందుకంటేనండి, వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ రోజీ, అద్భుతంగా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్. కష్టాలు వచ్చినప్పుడే బాగా అర్థం అవుతారు, ద రియల్ లైఫ్ కమ్స్ డౌన్. దట్ ఎస్, ఒకళ్ళు ఏమిటి అనేది, హౌ దే టేక్ థింగ్స్ అని. బహుశా దాన్ని ఆ బంధాన్ని గట్టిగా బలపరచడానికి మా ఇద్దరికి వర్క్ లేకుండా చేశారేమో అని నేను భావిస్తాను.